హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే మనకి భారత్ డైనమిక్స్ లిమిటెడ్ అనమాట, హైదరాబాద్. దాని నుంచి ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది ఈరోజే 24 నవంబర్ 2025 అనమాట. ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకుంటే కనుక టోటల్ వేకెన్సీస్ 156 దాకా ఉన్నాయి. మనకి 10th ప్లస్ ITI చేసిన వాళ్ళకైతే ఇది అప్రెంటిస్ ట్రైనింగ్ అనమాట. 1 సంవత్సరం పాటు అయితే హైదరాబాద్లో ఇవ్వడం జరుగుతుంది. మీకు స్టైఫండ్ అయితే ఇస్తారు. ఎవరైతే ఫ్రెషర్స్ ఉన్నారో, గతంలో ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా ఎక్కడ ట్రైనింగ్ తీసుకోకుండా అప్రెంటిస్ ట్రైనింగ్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే ఇది పనికి వస్తుంది అనమాట. ఫిట్టర్లో ఒక 70 ఉన్నాయి, ఎలక్ట్రీషియన్లో 10 ఉన్నాయి, ఎలక్ట్రానిక్ మెకానిక్ 30 ఉన్నాయి, మెకానిస్ట్ ఒక 15, అలాగే మెకానిస్ట్ గ్రైండర్లో ఒక 2 ఉన్నాయి, మెకానిక్ డీజిల్ 5 ఉన్నాయి, మెకానిక్ AC అనమాట, అంటే రిఫ్రిజిరేషన్ అండ్ AC అనమాట 5 అయితే ఉన్నాయి. టర్నర్లో ఒక 15 దాకా ఉన్నాయి, వెల్డర్లో ఒక 4, టోటల్గా 156 అయితే ఉన్నాయి అనమాట. ఫ్రెండ్స్ ఈ వేకెన్సీస్కి సంబంధించి ఎటువంటి ఎగ్జామ్ కానీ ఎటువంటి ఫీజు కానీ లేదనమాట. ఓన్లీ 10th ప్లస్ ITIలో వచ్చినటువంటి మార్క్స్ ఆధారంగా మీకు ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకుంటే కనుక ఏజ్ అనేది 14 to మనకి 30 years మధ్య అయితే ఉండాలి, అంటే 14 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలన్నమాట. దీనికి అదనంగా SC ST వాళ్ళకి 5 years, OBC వాళ్ళకి 3 years, అలాగే PWD క్యాండిడేట్స్కి ఏజ్ రిలాక్సేషన్స్ ఏవైతే ఉన్నాయో సెంట్రల్ గవర్నమెంట్ ప్రకారం మనకి ఎలిజిబుల్ అయితే అవుతాయి అన్నమాట. ఇంకా చూసుకుంటే కనుక అప్లికేషన్ అనేది మనం ఇక NAPSలో అయితే పెట్టుకోవాలన్నమాట. అక్కడైతే మనం 100% ప్రొఫైల్ కంప్లీట్ చేసుకొని అప్లై అయితే చేసుకోవాలి. ఎటువంటి ఫీజు మనం పే చేయాల్సిన అవసరం అయితే లేదనమాట. సో ఇక్కడ మనం చూసుకుంటే కనుక అప్లై చేసిన తర్వాత హార్డ్ కాపీ ఏదైతే ఉందో ప్రింట్, అలాగే డాక్యుమెంట్స్ కూడాను వీళ్ళకి పంపించాలన్నమాట. ప్లస్ ఇంకా అప్లై చేసేదానికి ఇక్కడ NAPSలోకి రావాలన్నమాట. మనం apprenticeshipindia.gov.inలోకి వస్తే ఇక్కడ లాగిన్ అని ఉంటుంది. ఇక్కడ ఏంటంటే క్యాండిడేట్ తీసుకోవాలన్నమాట. క్యాండిడేట్ తీసుకుని మీకు కనుక గతంలో అకౌంట్ ఉంటే కనుక ఇక్కడ ఈమెయిల్ ID అలా క్యాప్చా ఎంటర్ చేసేస్తే సబ్మిట్ అంటే మీకు ఒక OTP అయితే వస్తుంది అనమాట. ఎంటర్ చేస్తే లాగిన్ అయిపోతారు అన్నమాట. ఒకవేళ మీకు అకౌంట్ లేకపోతే కనుక ఇక రిజిస్టర్ యాజ్ క్యాండిడేట్ అని ఉంటుంది, తీసుకొని మీరు ITI సెలెక్ట్ అయితే చేసుకొని రోల్ నెంబర్ కనుక ఎంటర్ చేస్తే ITIది ఇక్కడ ఫైన్ డీటెయిల్స్ అంటే డీటెయిల్స్ వస్తాయి. తర్వాత మీరు లోపలికి వెళ్ళిపోయి ఫ్రీగా అయితే ఎన్రోల్మెంట్ అయితే చేసుకోవచ్చు అనమాట. ప్లస్ మీకు కనుక ఈ యొక్క రిజిస్ట్రేషన్ లేకపోతే ఈ NAPS రిజిస్ట్రేషన్ గురించి మనకు వీడియో అయితే చేసామన్నమాట గతంలో. అది చూసుకొని ఈజీగా సింపుల్గా మీరు ఫ్రీగా అయితే చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్ ఇదైతే మనకి NAPS పోర్టల్ అనమాట. లాగిన్ అయితే మీకు ఇలాగ వస్తుంది అనమాట. ఇక్కడ ఏంటంటే యువర్ ప్రొఫైల్ అని ఉంటుంది. ఇక్కడ కంప్లీట్ KYC అంటే ఆధార్ కార్డు నెంబర్ తప్పనిసరిగా మీరు ఇక్కడ ఎంటర్ చేసి వెరిఫై చేసేస్తే ఇక్కడ కంప్లీట్ KYC అని ఉంటుంది. ఇవన్నీ కూడా తప్పనిసరిగా టిక్ ఆన్ అవ్వాలని, అంటే మీరు కంప్లీట్ చేసుకున్నారని అర్థం అనమాట. అలాగే ప్రొఫైల్ డీటెయిల్స్, బ్యాంక్ డీటెయిల్స్ అంటే మీకు స్టైఫండ్ వచ్చేదానికి ఈమెయిల్, ఇవన్నీ కూడా చేసుకుని ఇక్కడ పైన 100% అనేది మీకు వస్తుంది అనమాట. ఇక్కడ వ్యూ ప్రొఫైల్ అని ఉంటుంది, ప్రింట్ కూడా తీసుకోవచ్చు. లేదంటే కనుక Control P అంటే మీకు ఆ యొక్క ప్రొఫైల్ ప్రింట్ అనేది వస్తుంది అనమాట. ఇంకా చూసుకుంటే కనుక కంప్లీట్ అయిపోయిన తర్వాత 100% ఏం చేయాలంటే ఇక్కడ మై ఆపర్చునిటీస్ అని ఉంటుంది అనమాట. ఇక్కడ దీని మీద క్లిక్ అయితే చేయాలి. ప్లస్ ఇక్కడ చూసుకుంటే కనుక సెర్చ్ బై ఎస్టాబ్లిష్మెంట్ అని ఉంటుంది అనమాట. ఇక్కడ అక్కడ ఏం చేయాలంటే మనం భారత్ డైనమిక్స్ లిమిటెడ్ కంచన్బాగ్ అని టైప్ చేయాలన్నమాట. సో ఇదైతే రిజిస్ట్రేషన్ కోడ్ అనమాట, దానికి సంబంధించి. ప్లస్ ఇలా వస్తుంది అనమాట. కింద ఉంటుంది అనమాట మీకు ఇక్కడ భారత్ డైనమిక్స్ లిమిటెడ్ కంచన్బాగ్ అని ఉంటుంది, పైన కూడా ఒకటి ఉంది, రెండైనా తీసుకోవచ్చు. ప్లస్ ఇలా వస్తుంది అనమాట. భారత్ డైనమిక్స్ లిమిటెడ్ కంచన్బాగ్ హైదరాబాద్ అని వస్తుంది అనమాట. దానికి మాత్రం మీరు అప్లై చేయాలి. అది కూడా డేట్ చూసుకోవాలన్నమాట, 24th నవంబర్ 2025. దీనికి మాత్రం అప్లై చేయాలి. వ్యూ అంటే డీటెయిల్స్ చూసుకోవచ్చు అనమాట. అప్లై అంటే అప్లై చేయొచ్చు అనమాట. మనకి పాతవి కూడా వస్తున్నాయి 2023, వాటికి అప్లై చేయకూడదు. ఓన్లీ మనం ఇక్కడ డేట్ చూసుకోవాలన్నమాట, ఎప్పుడు పోస్ట్ చేసి. ఈ రోజు అయిందనమాట, 24/11/2025. ప్లస్ ఇక్కడైతే మనకి కొన్ని ట్రేడ్స్ మాత్రమే వస్తున్నాయి, కొన్ని రావట్లేదు అనమాట. సో ఇవాళే ఇది అప్డేట్ అవుతున్నది. సో మీరు ఒక 2-3 days ఆగి కనుక ట్రై చేస్తే మీకు ఇక్కడ ఇచ్చినటువంటి అన్ని ట్రేడ్స్ కూడా వస్తాయి అన్నమాట. ఇక్కడ 9 ట్రేడ్స్ ఉన్నాయి, అన్నీ కూడా వస్తాయి. ఇక్కడ అప్లై అంటే సరిపోతుంది. వ్యూ అంటే మీ డీటెయిల్స్ కూడా చూసుకోవచ్చు అనమాట. ప్లస్ మీరు అక్కడ అప్లై చేసిన తర్వాత స్క్రీన్ షాట్ ఏదైతే ఉంటుందో అది తీసుకోవచ్చు అనమాట. అది అన్ని డౌన్లోడ్ చేసుకుని స్క్రీన్ షాట్ని అప్లై చేసినట్టు ప్రూఫ్ అనమాట. దాంతోపాటు మీ ప్రొఫైల్ పిక్చర్ అయితే వస్తుంది అనమాట. ఆ యొక్క ప్రొఫైల్ కాపీ అంటారు. ఒక Control P అంటే మీకు లాగిన్ అయిన తర్వాత ఒక ప్రింట్ అయితే వస్తుంది. అది తీసుకొని ఆ యొక్క రిజిస్ట్రేషన్ కాపీతో పాటు 10th క్లాస్, అలాగే ITI ఆ యొక్క మార్క్ షీట్స్, సర్టిఫికేట్స్, అలాగే కేటగిరీ సర్టిఫికేట్, ఇవన్నీ కూడా జిరాక్స్ కాపీస్ అనమాట. అవన్నీ జిరాక్స్ కాపీస్ తీసుకొని వీళ్ళకైతే పంపించాలన్నమాట. ఎవరికంటే టు ద మేనేజర్ HR అప్రెంటిస్ భారత్ డైనమిక్స్ లిమిటెడ్ కంచన్బాగ్ హైదరాబాద్ 500058 అనమాట. మనకి 10th డిసెంబర్ 2025 లోపు
పోస్టులో చేరేలాగా వీళ్ళకి పంపించాలి. ఆర్డినరీ పోస్ట్ అయినా పంపించవచ్చు, లేదంటే స్పీడ్ పోస్ట్ అయినా పంపించవచ్చు అనమాట. మనకి ఆన్లైన్ రిజిస్ట్రేషన్కి అయితే 8th December లాస్ట్ డేట్. ఇంకా కూడా హార్డ్ కాపీ చేరడానికి అయితే 12th December 2025 దాకా మనకి టైం అయితే ఉన్నదన్నమాట. సో మీరు ఒక 2-3 days ఆగి ట్రై చేస్తే నాప్స్లో అన్ని ట్రేడ్స్ వస్తాయి. అప్లై చేసేసి ఆ యొక్క స్క్రీన్ షాట్ ప్రింట్ తీసుకొని, ప్రొఫైల్ ప్రింట్ తీసుకొని, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అన్నీ కూడా జిరాక్స్ కాపీస్ అనమాట, అన్నీ కలుపుకొని వీళ్ళకి మీరు పంపించాలన్నమాట. సో పంపిస్తే వీళ్ళైతే షార్ట్ లిస్ట్ చేసి మిమ్మల్ని డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ కోసం అయితే కంచన్బాగ్ హైదరాబాద్ అయితే కాల్ చేయడం జరుగుతుంది. సెలెక్ట్ అయితే కనుక మీకు 1 సంవత్సరం పాటు ట్రైనింగ్ విత్ స్టైఫండ్ అయితే ఇవ్వడం జరుగుతుంది అన్నమాట.